కోరుకుంటాం. అంతేకాకుండా ఇంకొక అంశము ఇవాళ మనకు ఐటమ్ గాన్లు చాలా మొదలయ్యాను మోపాయారు మన మంత్రులు. ఈరోజు ఈ మంత్రి ఒక మాట అంటాను, ఒకసారి ఉందా. జూపల్లి కృష్ణారావు గారు పార్టీ ఎమ్మెల్యే కోసం మంత్రి పదవి కోసం వచ్చిండు. వెల్కమ్. నేనేమంటా నిన్న అందరూ సంతోషంగా ఉన్నారా? ఆగో, సంతోషంగా ఉన్నారా? ఉన్నారా? లేరు. ఎందుకు లేరు? చెప్పు. ఎందుకు లేరు? చెప్పు. లెక్క చెప్పాలా? చెప్పు. వాస్తవం ఒప్పుకుంటారు. వేరే వారు కూడా మీరు సంతోషం ఉన్నారు, మీరు ఎవరు సంతోషం లేరు. ఏం అడుగుతాడు? సంతోషంగా లేమంటే లేము అని చెప్పారు. ప్రజలు సంతోషంగా ఎట్లుంటారు చెప్పు. నువ్వు ఇస్తా అన్న 6 పథకాలు ఇవ్వకుండా, రాష్ట్ర ప్రియాంక గాంధీతో ఇప్పిస్తా అన్న నిరుద్యోగ భృతి ఇప్పియకుండా, యూత్ డిక్లరేషన్ లా చెప్పినట్టు మాటల పైన మీరు నిలబడకుండా, మీరు 2 లక్షల పోస్టులు నింపేస్తాం, సంవత్సరంలో నింపేస్తామని ఇచ్చిన వాగ్దానం పైన మీరు నిలబడకుండా, ఈరోజు 46వ జీవో కొట్టేస్తామని కొట్టేయకుండా, 20,000 మెగా డిఎస్సీ నిర్వహిస్తామని నిర్వహించకుండా, ఈరోజు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ ట్రాన్స్పరెంట్ గా ఎగ్జామ్ పెడతామనేది పెట్టకుండా, ఈ రోజు మీరు ఇష్టానుసారంగా వ్యవహరించి, ఈ రోజు మీరు ఏది రైతు రుణమాఫీ మీరు సకాలంలో సంపూర్తిగా ఈరోజు చేయకుండా, అంతేకాకుండా ఈరోజు రైతు బంధు అనేది వాళ్ళ అకౌంట్లకు పూర్తి స్థాయిలో రాకుండా సతాయించి 2 ఏళ్లది ఇప్పుడు మొన్న ఒకసారి వేసిండ్రు. ఈ విధంగా మీరు చేసుకుంటా ఇరుంటే ప్రజలు మీరు సంతోషంగా ఉన్నారంటే ఏ విధంగా ఉంటారు? ఈరోజు మీరు కాళేశ్వరం పైన ఎంక్వైరీ పెడతాం, ఈరోజు దోషులందరినీ శిక్షిస్తామని చెప్పి ఈరోజు కాళేశ్వరం కమిషన్ వేసి కాలయాపన చేసుకుంటా అందులో ఉన్న అసలు మెగా కాంట్రాక్టర్ను తప్పించే ప్రయత్నం చేసి ఆయనకు తీసుకుపోయి మన కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్ ఇస్తే ఈరోజు ఏ విధంగా సంతోషంగా ఉంటారు? ఈరోజు పుప్పాలగూడలో ఉన్నటువంటి భూములలో మీ కంపెనీలు పెట్టిపిస్తాము, దీనితో చాలా మందికి ఉద్యోగాలు వస్తాయని భ్రమలు కల్పించి రైతుల భూములు గుంజుకొని ఈరోజు మాజీ ఎంపీ అయినటువంటి రంజిత్ రెడ్డి కట్టబెట్టి ఆయన ద్వారా మరి వెస్టర్న్ కంపెనీకి ఇచ్చి వాళ్ళ కంపెనీలు పెట్టకుండా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఈరోజు వ్యాపారాలు చేస్తున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా సంతోషంగా ఉంటారు? ప్రజల సొమ్ముతోని ఈరోజు బ్యాంకులలో రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన లియోనియా రిసార్ట్స్ వాళ్ళు ఈరోజు 2,700 కోట్ల వరకు రుణం తీసుకుంటే 10,000 కోట్ల ఉన్న తమ ఆస్తులను కేవలం 331 కోట్లకి అమ్మి దాదాపు 7,700 కోట్ల రూపాయలు నష్టపరిచిండ్రు. ప్రజా ఖజానాకు అంటే ప్రజలకు దాదాపు 2,000 కోట్లు ఎగవేతకు ఈరోజు వీళ్ళు సహకరిస్తున్నారంటే ఏ విధంగా సంతోషంగా ఉండగలుగుతారు? ఏ విధంగా సంతోషపరమైన గీతం ఆలపించగలుగుతారు? ఈరోజు మీరు తెలంగాణ గుండెలను ఎక్కడ గదిలిచ్చిన కన్నీటి గాథలే. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు తప్ప ఈరోజు ఆత్మగౌరవం తెలంగాణ అని చెప్పింది, స్వయం పాలన తెలంగాణ, నీళ్లు నిధులు నియామక తెలంగాణ అని చెప్పిండ్రు. ఈరోజు మిగిలింది ఏంటంటే అప్పులలో పోటీ. గత ప్రభుత్వం ఎంత అప్పు చేసింది దానికంటే ₹1 ఎక్కువనే చేయాలి. గత ప్రభుత్వం ఎంత దోపిడీ చేసింది దానికంటే ₹1 మనం ఎక్కువనే దోపిడీ చేయాలి. ఎల్ల కూడా తక్కువ. గత ప్రభుత్వం మనకు షేర్ ఇచ్చింది, ఈరోజు మనం షేర్ ఇయ్యద్దు వాళ్లకు, పైగా వాళ్లను ఆపోజిషన్ పార్టీలను ప్రశ్నించే వీలు లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఏ కేసులలో పడితే ఆ కేసులలో ఇరికించాలి అనే ఒక దురుద్దేశంతో ఈరోజు ప్రభుత్వం పనిచేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది? కాబట్టి మళ్ళా పైగా ఏమడుగుతాయినా మళ్ళీసారి అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఉన్నారా? లేరు. ఎందుకు లేరు? ఏం బ్రహ్మానందం లెక్కనే అంటుండు. బ్రహ్మానందం లెక్క మారిన జూపల్లి కృష్ణారావు. కాబట్టి ఒక కమెడీ పీస్ లెక్క అయిపోయాడు ఈయన, ఒక కమెడియన్ పీస్ లెక్క అయిపోయాడు. బుజ్జి చాలా కామెంట్స్ పెడుతాను, కానీ ఒకసారి చదువుతా, చాలా కష్టపడి పెడుతాడు. మల్లిక్ పాటిల్ కూడా పెట్టిండు, గో బ్యాక్ ఆంధ్ర మీడియా. బుజ్జి పెట్టిండు, బుజ్జి చాలా పెట్టిండు. ఒకటి అర్థం కాదు బక్క జెల్సన్ అన్న, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు కాంగ్రెస్ లో మీలాంటి సీనియర్స్ ఉండగా మొన్న చేరిన చంద్రబాబు శిశువుకి సీఎం పోస్టు ఇచ్చాడు. ఏబిఎన్, మహాన్యూస్, టీవీ5 ఇవి తెలంగాణ నిరుద్యోగుల గురించి అండ్ తెలంగాణ రైతుల గురించి చెప్పరు. రైట్ గానే ఒకసారి కూడా చెప్పారు. చంద్రబాబు కాంగ్రెస్ హైకమాండ్ కి
చెప్తే కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి సీఎం చేశారు. ఇది 100% నిజం. జూపల్లి కూడా టీఆర్ఎస్ లో నుండి సుఖభోగాలు అనుభవించడానికి కాంగ్రెస్ లో చేరిండు. ఇతనికి మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు. అంతే 100%. అంత బతికొచ్చిన వాళ్ళందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన పెత్తనం చేస్తుండ్రు. నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళను బయటికి గెంటేసిండ్రు, అణగదొక్కుతుండ్రు. ఈరోజు ప్రజలతో సమానంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ వీళ్ళని కానీ అందరు కూడా అణగదొక్కుతుండ్రు. గ్రూప్ 1 మీద మీ ఒపీనియన్ చెప్పండి సార్. 100% ఈరోజు పరీక్షలు జరగాల్సిన విధంగా జరగలేదు. నంబర్ 1. ఈరోజు ప్రభుత్వం దానిపైన నిరుద్యోగులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు జవాబులేని చెప్పలేని పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు ఉన్నారు. ఇంకా అంతేకాకుండా ఈరోజు ఇప్పటి వరకు అసలు ఏ డిపార్ట్మెంట్లలో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, ఎంతమంది రిటైర్డ్ అయినరు వాళ్ళు అవి ఈరోజు వీళ్ళతో నింపకుండా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా, ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ కూడా లేదు, జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేయకుండా ఇప్పటి కాలయాపన చేస్తా ఉన్నారు. కోటగిరి అశోక్ tainted all gathered in political parties resulted same situation. 100% Ashok. Adiraj Narasimharao, Comrade Bakka, good discuss. You are real hero of Congress. బ్రదర్, ఇక్కడ 1200 మంది విద్యార్థులు అమరులు, వాళ్ళకు మించిన హీరోలు కానీ, వాళ్ళకు మించిన నాయకులు కానీ, వాళ్ళకు మించిన త్యాగం కానీ ఈరోజు ఎవరు చేయలేరు. ఈరోజు వాళ్ళ పేర్లు చెప్పుకొని మనం బతకాలి. ఎనీహౌ నరసింహారావు, థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. ఖచ్చితంగా నేను మీ అందరి కామెంట్స్ని గౌరవిస్తా. ఖచ్చితంగా నిరుద్యోగుల తరపున ఎప్పుడు మా వాణి చాలా వేడిగా, చాలా ఒక బాణంగానే దూసుకపోతుంది. కానీ మేము ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి లేదు. ఒక జన్మ ఒకసారి ఉంటాం, మళ్ళీ ఎట్లుంటుందో తెలియదు. కానీ దీన్ని మాత్రం ఖచ్చితంగా సార్థకం చేసుకునే పని మేము చేస్తాం. జై జడ్సన్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. నన్ను జర ఎట్టగాని చెడగొట్టకండి ప్లీజ్. ఎందుకంటే ఈరోజు మేధావులు కరువైపోయినారు తెలంగాణ మేధావులు మొత్తం ఈరోజు అమ్ముడు పోయినారు, అంగట్ల సరుకు లెక్క అయిపోయినారు. ఆత్మగౌరవం ఫర్ సేల్ గా పెట్టేసిండ్రు. ఈరోజు అందరు గంట చక్రపానికి ఒక పదవి, మల్లెపల్లి లక్ష్మికి ఒక పదవి, కోదండరాంకి ఒక పదవి, ఆ పార్టీల పదవులు ఈ పార్టీల పదవులు. ఈరోజు అందరికంటే బతక నెరిసిన వాడు ఏంటంటే తెలంగాణ మేధావులు బాగా బతక నెరిసిండ్రు. సందీప్ బంటి, ఆంధ్ర మీడియా మీద మీ ఒపీనియన్ చెప్పండి. బ్రదర్, ఆంధ్ర మీడియా నాకు ప్రత్యేకంగా కసేం లేదు. దానికి ఒక మీడియా ఇస్ మీడియా. అది ఆంధ్ర, తమిళ్ ఏదున్నా సరే. ఇప్పుడు మీరు తెలంగాణ, మీరు 100% ఆంధ్రాలో జరుగుతున్న ప్రతి విషయాన్ని మీరు ప్రజల ముందు చెప్పండి, డిబేట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈరోజు మీరు హైదరాబాద్ లో ఉన్నారు. హైదరాబాద్ లో కూడా ఇప్పుడు మా పైన జరుగుతున్నటువంటి దాడులు కానీ, ఈరోజు నిరుద్యోగుల పైన లాఠీలు విరిగినాయి. నిరుద్యోగుల పైన మీరు అర్ధరాత్రి డిఎస్సి మహిళలు అక్కడికే నడుచుకుంటూ వచ్చిండ్రు. ఒక్క ఛానల్ రాసిండ్రా? అదే జగన్ పీరియడ్ రాసుకుంటూ వస్తే ఈరోజు ఎన్ని ఛానళ్లు చూపెట్టేది? ఈరోజు అక్కడ 46 జీవో పైన ఒక పెద్ద ఉద్యమం జరిగి కేసులు పెడితే దాని మీద ఎందుకు ఏ ఛానల్లో ఎందుకు డిబేట్ జరగలేదు? ఈరోజు 10 శాఖలు పెట్టి హైడ్రా పలగొడతా ఉంటే హైడ్రా వచ్చి ఇవాళ భయంకరంగా ఇండ్లు గుల్ల కొడతాను. యూట్యూబ్ ఛానళ్ళు వచ్చినాయి కానీ మీ దానిలో ఎన్ని కథనాలు వచ్చినాయి? టీవీ 9లో ఒక దానిలో చూపించి ఎంతసేపు మీరు పెట్టింది? ఈరోజు కూలిపోయిన ఇండ్లకు ఈఎంఐలు కడుతుంది. దాని దోషి ఒట్టి వీళ్ళేనా? ఈరోజు బ్యాంకులు ఏ విధంగా రుణాలు ఇచ్చినాయి? ఈరోజు అక్రమమే, సక్రమమే. అసలు నేనేమన్నా అంటే హైడ్రా చేసే ముందు మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, చెరువుల ఎంతెంత విస్తీర్ణం ఉండాలి, వీళ్ళందరినీ కూర్చోబెట్టిన తర్వాత ఒక హోంవర్క్ జరిగిన తర్వాత అసలు చెరువులు ఉండాల్సిన చెరువులు ఎంత, అవి అక్రమంగా ఎట్లయినా, ఎట్లా రిజిస్ట్రేషన్ అని ఎవరు మున్సిపాలిటీ వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటా స్టెప్ బై స్టెప్ వస్తే ఈరోజు బాగుండేది. ఇది ఇక్కడ కట్టిండ్రు, రిజిస్ట్రేషన్ ఉన్నా, బ్యాంకు లోన్ ఉన్నా, నాకు అవసరం కూలగొట్టి పడేసిండ్రు. ఈరోజు వాళ్ళు కూలిపోయిన ఇంటికి ఈఎంఐ కడుతుండ్రు. కాబట్టి ఈరోజు చెరువుల పరిరక్షణ చాలా ఇంపార్టెంట్. పరిరక్షణ ఏ విధంగా చేసుకోవాలి, అక్కడ ఏ విధంగా, అవన్నీ కూడా ఏం ప్లానింగ్ లేకుండానే ముందుకు పోయినారు. ప్రశాంత్ జగత్ అన్న, తీర్మాన్ మల్లన్న గురించి మీరు ఏమంటారు? నేనేమన్నారు బ్రదర్, ఆయన జర్నలిస్టా లేకుంటే ఎమ్మెల్సీయా చెప్పాలి. ఆయన ఇప్పుడు నిరుద్యోగుల ఓట్లతోని లేకుంటే పట్టభద్రుల ఓట్లతోని గెలిచిన వ్యక్తి. ఈరోజు పట్టభద్రులు గెలిపించడం వల్ల నీకు ఒక కారు, ఒక శాలరీ, ఒక గన్మెన్, ఒక క్వార్టరు సర్వం నీకు ఇచ్చినప్పుడు వాళ్ళ తరపున నువ్వు వాళ్ళ డ్యూటీ కరెక్ట్ గా చేస్తున్నావా లేదా? ఒకవేళ మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తానంటే దానికి ఎన్నికలకు నిలవాల్సిన అవసరం లేదు.
ఒకవేళ నువ్వు ఎన్నికల ద్వారా వాళ్ళతోని గెలిచి వాళ్ళ గొంతుగానే నిలబడతా అంటే 100% నువ్వు ఆ డ్యూటీ సక్రమంగా చేయాల్సిన బాధ్యత నీపైన ఉన్నది. ఈ రోజు నీవు యూనివర్సిటీలు తిరగాలి, కాలేజీలు తిరగాలి, ఉద్యోగుల దగ్గర తిరగాలి. ఈ రోజు పట్టభద్రులు ఎత్తుకున్న సమస్యల గురించి నువ్వు మాట్లాడాలి. ముఖ్యంగా నిరుద్యోగులతో నువ్వు చర్చలు జరపాలి. నువ్వు ఓటేసినా ఓటేయకున్నా నీ ఇబ్బంది ఏంది, నీ కష్టం ఏంది, నీకు వచ్చిన బాధ ఏందో నాకు చెప్పమని నువ్వు అనాలి. ఈ రోజు వాళ్ళ బాధలు వాళ్ళ గాథలు వినకుండా కేవలం వార్తలు మాత్రం చదివి ఈరోజు అది నీ వృత్తిని ఈరోజు ఇదే ఎమ్మెల్సీ డ్యూటీ అని చూపించడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా ప్రశాంత్. ఒకవేళ నేను రాంగ్ అయితే నువ్వు కరెక్ట్ చేయొచ్చు. ఉదయ్ కుమార్ అన్న కాంగ్రెస్ ను జనాలు నమ్మటం లేదు. ఇది రేవంత్ రెడ్డి ఒక స్కెచ్ ప్రకారం ఈరోజు కాంగ్రెస్ పార్టీని మొత్తం మంట కలిపేసి ఆయన దగ్గర ఉండి 8 ఎంపీ సీట్లు దగ్గరుండి గెలిపించిండు. అంతేకాకుండా ఈరోజు దాన్ని లేపే ప్రయత్నం చేస్తుండు. బి టీం లీడర్ గా ఆయన పనిచేస్తుంది. చంద్రబాబు బీజేపీకి ఏజెంట్ గా ఈరోజు రేవంత్ రెడ్డి ఉన్నాడు. అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించకపోవడం, నిజంగా కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలను దూరం చేసుకోవడం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది బడా నాయకులు, ఢిల్లీలో ఉన్న బడా నాయకులు కాంగ్రెస్ ఐడియాలజీ కాక కాంగ్రెస్ పార్టీని సిద్ధాంతం కాకుండా కేవలం కరెన్సీ కట్టలకే ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తుల వల్ల ఈ రోజు పార్టీ స్థాయి దిగజారింది. కందిరాజు రవికుమార్ నిన్న ఏటలేదు నిజాన్ని నిక్కచ్చిగా చెప్పేడు మీరే. థ్యాంక్ యూ బ్రదర్. హైడ్రాలో దొంగది బక్కా ఎంఐఎం కాలేజ్ 100% బ్రదర్. ఈరోజు ఒక రెండు చెరువులల్లా మల్లారెడ్డి కాలేజీలు ఉన్నాయి. మల్లారెడ్డి అమ్మనాబూతులు తిట్టిన రేవంత్ రెడ్డిని. చాలా థ్యాంక్ యూ ఆదిరాజ్ నరసింహారావు, మంచి సబ్జెక్ట్ గుర్తు చేసినావు నాకు. ఎందుకంటే కాలేజ్ గుర్తురాని మల్లారెడ్డి కాలేజ్ కూడా ఎంఐఎం కాలేజ్ ఒకటి, మల్లారెడ్డి కాలేజీలో 2 చెరువులలో డెంటల్ కాలేజీలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు దగ్గర పోయి వాళ్ళ కొడుకో బిడ్డదో పెళ్లి కార్డు ఇస్తే అక్కడికి వెళ్ళి మాట్లాడి ముయ్యంగానే ఇగ్యాలు దాకా ఎత్తలే. అమ్మ నా బూతులు తిట్టిండు మల్లారెడ్డి. రేవంత్ రెడ్డి మామూలు తొడగొట్టి తిట్టిండు. ఏమేమి తిట్టిండో ఒకసారి చూడండి, ఏమేమి తిట్టిండో చూడండి. ఈ రోజు చేత కాకుండా గాజులేసుకున్న హైడ్రా ఎంఐఎం కాలేజీలను గాని మల్లారెడ్డి కాలేజీలను గాని ఇంటికే కూడా బీకలేకపోతున్నాం. ఈ రోజు ప్రెస్టేజ్ ప్రేమాబాద్ చెరువులో కట్టిన శంషాబాద్ దగ్గర, రాజేంద్రనగర్ దగ్గర, శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి కట్టినటువంటి మరి ప్రెస్టేజ్ అపార్ట్మెంట్స్ నువ్వు ఇంటికే కూడా పీకలేకపోతున్నావు. ఈ రోజు ఆనంద్ కన్వెన్షన్ హిమాయత్ సాగర్ లో కట్టినరు, ఇంటికే కూడా పీకలేకపోతున్నావు. చాలా మంది బడా నాయకులు ఈ రోజు ఫామ్ హౌస్లు కట్టుకున్న చెరువులలో ఇంటికే కూడా పీకలేకపోతున్నావు. సందీప్ బంటి శరత్ సార్తో ఒక ఇంటర్వ్యూ తప్పకుండా చేస్తాం బ్రదర్. ఆయన మేము రెగ్యులర్ టచ్లోనే ఉంటాము. లేదన్నా మీరు చెప్పింది 100%. థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్ యూ బ్రదర్. మీరంతా కామెంట్ చేసినందుకు 100% నేను చెప్పిన వాటిని ఒకసారి మీరు ఆలోచించండి. ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ కాని వారు బక్క జేసన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది 100% ప్రజల గొంతుగా, ప్రజల వాణిగా, ప్రజల యొక్క ఆలోచనను పదును పెట్టే విధంగా మేము ముందుకు కొనసాగుతాం. మేము ఒకటే జన్మ, ఈ జన్మలో ఖచ్చితంగా నిజమే చెప్తాం, అబద్ధం చెప్పాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.